తర్వాత శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం అంటే ప్రతి ఆడవాళ్ళకే పండగే. ప్రతి ఇంట్లో కూడా చక్కగా ఉదయం లేచి ఆ గురువారం నాడు ఇల్లు కడుక్కొని బూజు తులుపుకొని ఇల్లు కడుక్కొని చక్కగా ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందర ముగ్గులు వేసుకొని లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ప్రీతి. ఆ ముగ్గు కూడా ఎట్లా ఉండాలంటే బియ్య పిండితో వేసిన ముగ్గు అయి ఉండాలి. అంతేగాని బయట వచ్చే ముగ్గు వేయటం కాదు. బియ్య పిండితో ఎందుకు ముగ్గు వేయాలంటే చీమలు, చిన్న చిన్న చీమలు, పక్షులు ఆ బియ్య పిండిని చూసి ఆశపడి వస్తాయి ఒక కడుపు నింపుకోవడానికి. అందుకని బియ్య పిండితో ముగ్గేయాలంటారు చాలామంది. ఈ రంగులు గింగులు ఏదో వేస్తారు, అది అట్రాక్షన్ కోసం తప్ప ఒరిజినల్గా వేయాలంటే బియ్య పిండితోనే వెయ్యాలి. ఇది శాస్త్రవచనం. తర్వాత వరలక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం నాడు కనుక ఏ ఆడవాళ్ళైతే పూజ చేసుకుంటారో వాళ్ళు దీర్ఘసుమంగలిగా ఉంటారు. ఆ రోజు ఉదయాన్నే లేచి అందరినీ పిలుచుకొని చక్కగా అందరినీ పిలుచుకొని ముత్తైదులందరినీ పిలుచుకొని ఆ బ్రాహ్మణి పిలుచుకొని పూజ చేసుకొని 9 తోరాలు అంటే ఒక తోరానికి 9 దారాలు వస్తాయి. వచ్చి దాంట్లో 9 ముళ్ళు అంటే ఆ ముళ్ళలో పూలు గుచ్చాలి. 9 పూలు 9 తోరాలు వేసుకొని 3 తోరాలు వేయట్లా అంటే అమ్మవారికి ఒకటి, పూజ చేసుకుని ఆ మహిళకు ఒకటి, వచ్చిన ముత్తైదుకు ఒకటి. ఇంకా మీకు ఓపిక ఉంటే ఎన్నైనా పోసుకోవచ్చు, అది ఓపికను బట్టి ఉంటుంది. 3 అయితే కంపల్సరీ. ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసుకున్న ఆమెకి, ఒకటి ముత్తైదుకి. అమ్మవారికి ఇచ్చేయాలి. వెంటనే మనం పూజ చేసుకోగానే అమ్మవారికి తోరం ఇచ్చేసి తర్వాత పూర్ణ బుర్రలు, పటిక బెల్లం ఇవన్నీ కూడా మహానైవేద్యం పెట్టాలి ఆవిడ గారికి. చేసిన బ్రాహ్మడు ఎవరైతే ఉంటారో అయ్యగారు, పూజారి వీళ్ళందరికీ కూడా చక్కగా దక్షిణలు ఇచ్చి ఆయన కూడా భోజనం చేయకపోతే కనుక ఆయనకు కూడా సామాగ్రి లాంటిది ఇచ్చేసి సంతోషపెడితే శ్రావణ మాసంలో మహా ఇష్టంగా ఉంటుందట. అట్లా చేస్తే ఐశ్వర్యాలు, సంతోషం, ఆనందం, కార్యసిద్ధి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆ ఇంట్లో మంచిగా చాలా ఉంటాయి. ఈ శక్తులన్నీ కూడా సమంగా ఉంటేనే ఈ శక్తులన్నీ ఎట్లా వస్తాయండి? ఎవరిస్తారు మనకు? లక్ష్మీదేవి ఇస్తుందా? కాదు, విష్ణుమూర్తి ఇవ్వాలి మనకు. అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రైనటువంటి వారు ఎవరు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి ఇస్తేనే లక్ష్మీదేవి మనకి ఇస్తుంది. అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి అంటే ఎంత అభిమానం చూడండి. లక్ష్మీదేవి తండ్రి భృగు మహర్షి వచ్చి పాలసముద్రం మీదకి వచ్చి విష్ణుమూర్తిని పిలిచినా కూడా వినబోయేసరికల్లా కోపంతో గుండెల మీద దంతాడు. అంటే లక్ష్మీదేవి నివాస స్థానం అయినటువంటి విష్ణుమూర్తి గుండెల మీద దంతే ఆ ఊరుకుంటుందా అండి? నేను పోతున్నా, భూలోకానికి పోతున్నా అంటుంది. అప్పుడు విష్ణుమూర్తి బదిలాడతాడు, ఒక్క నిమిషం ఉంటుంది తల్లి, నేను పరిష్కారం చేసే వస్తా, నీతో పాటు నేను కూడా వస్తా. మరి నువ్వు ఎక్కడ ఉంటే నేను ఎక్కడే ఉండాలిగా, లేకపోతే కలవదన్నట్టుగా మాట్లాడి ఆ భృగు మహర్షి, అయ్యో మావగారు నీ కాలుకి దెబ్బ తగిలిందా, మరి ఏంటి నా గుండెందంతే నీ కాలుకి దెబ్బ తగిలిందేమో అని చెప్పేసి, ఒక పరమేశ్వరుడికే 3 కళ్ళు ఉన్నాయి, తర్వాత భృగు మహర్షికి 3 కళ్ళు ఉన్నాయి. ఆయనకి ఇక్కడ 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 ఉంటే పరమేశ్వరుడికి ఇలా కాల్లో ఒక కన్ను ఉంది. ఆ కాల్లో అంటే పాదంలో, ఆ పాదంలో ఉన్నటువంటి కన్ను వల్ల అహంకారం పుట్టి ఎవరిని కూడా లెక్క చేయడు భృగు మహర్షి. సొంత అల్లుడే లెక్క చేయలేదు, వీళ్ళందరూ ఎంత అండి. అందువల్ల ఆయన గర్వభంగా చేయదలిచి, అయ్యో మా మామగారు నా గుండెల మీద దన్నారా, మీ కాలు నొప్పి పుట్టిందో అని చెప్పేసి ఇట్లా పిసుకుతుంటే లక్ష్మీదేవి కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి అంటుంది. ఏం మాట్లాడకుండా టక్మన కన్నును చిరివేస్తాడు. అప్పుడు గర్వభంగం అయ్యి, మహానుభావ నువ్వు చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ గలవాడు, చతుర్దశ గుణాధీశుడు అని చెప్పేసి ఆయన నమస్కారం చేస్తాడు. కాబట్టి శ్రావణ మాసంలో ఉన్నటువంటి ఫలితం ఆ లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఎవరికి ఇచ్చినా కూడా విష్ణుమూర్తి ఇవ్వాలి, ఇస్తేనే మనకి ఇక్కడ సాగుతుంది. కాబట్టి అన్ని ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ శుక్రవారం నాడి చేయవలసిన పనులన్నీ కూడా, పూజలన్నీ కూడా చేస్తే అమ్మవారి సంతోషమే మన ఇంట్లోనే ఉంటుందట. కాబట్టి ఇది పురాణ ప్రవచనం.